చివరి రోజు ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీలకు సంబంధించి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 6 గ్యారెంటీల అప్లికేషన్లు ఇవ్వడానికి ప్రజాపాలన కౌంటర్ల దగ్గర బార్లు తీరారు జనాలు. ప్రజాపాలన కార్యక్రమం గురించి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. ప్రస్తుతం ఇక్కడ మనం వేములవాడ పట్టణంలోని 27 వార్డులో ఉన్నాము. ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజలు చాలా మంది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఎట్లా దరఖాస్తు చేస్తున్నారు, దేని దరఖాస్తు అడిగి తెలుసుకుందాం. మేము పెన్షన్కి, ఇండ్ల కొరకు, భూమికి. అంటే పెన్షన్ లేదు అంతకుముందు? లేదు, ఇయ్యలే. అంటే అంతకుముందు ఏమైనా అప్లై చేసుకున్నారా, ఇప్పుడే తొలిసారా? మత్తు అప్లై చేసినాం ఇండ్ల కొరకు. మత్తు ఎండ్లు అవుతుంది చేసి, ఎవరు ఇయ్యలే. ఇప్పుడే మా సోనియా గాంధీ దయవాలని అత్తయ్యమనుకొని రేవంత్ రెడ్డి అత్త అని అందరం పెడుతున్నాం. రావాలని కోరుకుంటున్నాం. సంతోషం అందరికి. అంటే మీకు నమ్మకం ఉందా మరి ఇవన్నీ వస్తా? నమ్మకం ఉన్నది. అంతకుముందు ఇచ్చి అలా ఇందిరమ్మ ఇచ్చింది ఇండ్లు మా వాళ్ళకు, మా అత్తగారు వాళ్ళకి, వాళ్ళందరికీ ఇండ్లు వచ్చినాయి. వేరు మాకే ఇప్పుడు ఏం లేకుంటున్నది. ఇక ఇప్పుడు మాకు అందరికి సంతోషం ఉండి గెలిచింది అని సంతోషంగా ఉన్నది. ఆయన గెలిచినప్పుడు మస్తు అప్లికేషన్లు ఇచ్చినాము, ఏం రాలేవు. అమ్మ వచ్చింది. అమ్మ ఏం పేరు నీ పేరు? దేనికి అప్లై చేసిర్రు? కరెంటు దాని గురించి, అది సిలిండరు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. నాకు ఎప్పుడో ఇందిరమ్మ ఉన్నప్పుడు వస్తుంది. 200 అప్పుడు. ఇప్పుడు పెట్టుకోలే పెన్షన్కి. మా కోడలు తెచ్చిన మా మనవరాలకు పెట్టుకున్నాం. వాళ్ళు ఇక్కడ ఉండరా? ఇక్కడనే ఉన్నారు, ఇంటికాడ. మా కొడుకు దగ్గరికి వేరేటోళ్ళ అత్తడాట ఉన్నది, అందుకే నేను తెచ్చిన. చాలా మంది అంటే ఇక్కడ ప్రధానంగా అయితే వీళ్ళు అంటే గృహలక్ష్మి పథకము, అలాగే కరెంటు బిల్లు కావచ్చు, దీనికి ఎక్కువగా అప్లై చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు మున్సిపల్ సిబ్బంది. అంటే ఎట్లా తీసుకుంటారు దరఖాస్తులు? వాళ్ళు తీసుకొచ్చిన ఫామ్స్ తీసుకొని వాళ్ళు అందులో ఏమేమైతే ట్రిక్ పెట్టుకున్నారో అవి మళ్ళీ మేము ఇక్కడ ట్రిక్ పెట్టుకొని, వాళ్ళు ఏదన్నా ఒకవేళ లేకున్నా మేము మళ్ళీ వాళ్ళు అది మీకు పెన్షన్ వస్తుందా, పెన్షన్ రాకపోతే పెన్షన్కి సంబంధించి కానీ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ సిలిండర్ ఉండా కూడా లేకున్నా పెట్టలేదనుకోండి మళ్ళీ మేము పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే తీసుకొని వస్తున్నారో అది క్లియర్గా మేము రాసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చాలా మంది అంటే ఫామ్స్ తెలియదు కొంతమందికి. అంటే జిరాక్స్లు తీసుకుంటారా, ఓన్లీ నెంబర్ తీసుకుంటున్నారా? జనరల్గా జిరాక్స్లు తీసుకుంటున్నాము. నేను నెంబర్ రాసుకుంటున్నాను. నెంబర్ రాసుకొని కూడా కొంచెం ఏమైనా మిస్టేక్ రాస్తారని చెప్పి జిరాక్స్లు కూడా తీసుకుంటున్నాం కంపల్సరీ. అందరూ అంటే ఒక కుటుంబం నుండి ఎన్ని అప్లికేషన్ తీసుకుంటారు? ఒక్కొక్కరు 2 అప్లికేషన్స్ కూడా ఇస్తారు. భార్య పేరు మీద, కొన్ని భర్త పేరు మీద. 2 అప్లికేషన్ తీసుకుంటారా, ఒకటే తీసుకుంటారా? కుటుంబానికి ఒకటి. రేషన్ కార్డుని బట్టి అప్లికేషన్లు అనేది తీసుకుంటున్నాము. కాకపోతే వాళ్ళు కొత్త పెళ్ళైన వాళ్ళు ఉంటే రేషన్ కార్డు వేరే ఉంటుంది కాబట్టి అని వాళ్ళు వేరే 2 అప్లికేషన్ తీసుకొచ్చుకుంటే అట్లా తీసుకుంటున్నాము. అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేదు కదా, ఆ ప్లేస్లో రేషన్ కార్డు కోసం మేము రాస్తున్నారు, వాళ్ళు చాలా మంది రాస్తున్నారా? అప్లికేషన్ ఇస్తున్నారు. రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు ఒక అప్లికేషన్ అనేది రాసుకొని తీసుకొస్తున్నారు. మెయిన్ అదే విధంగా ఫామ్లో రేషన్ కార్డు లేదు అని మెన్షన్ చేస్తున్నారు. దాన్ని తీసుకొని మేము రిమార్క్లో రేషన్ కార్డు లేదు అని చెప్పేసి రాసుకుంటున్నాం. అంటే చాలా మంది రేషన్ కార్డు లేకున్నా కూడా ఆ బ్లాంక్స్ పేపర్ మీద రాస్తున్నామని చెప్తున్నారు. మీరు చెప్పండి, దేనికి అప్లై చేశారు? మేమా పెన్షన్ కోసం, మిగతా అంతే, సిలిండర్ కోసం, పెన్షన్ కోసం. నాకైతే చాలా మంది ఉన్నారు. మీరు చెప్పండి, దేనికి అప్లై చేశారు? అంటే ఎట్లా? మాకు అసలు ఇల్లు లేదు, జాగ లేదు, పెన్షన్ కూడా వస్తలేదు. మస్తు సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాం కానీ అసలు ఏది మాకు ప్రభుత్వ పథకాలే అసలు అందడం లేదు. మస్తు సార్లు ట్రై చేసి ఇప్పుడు మరి పెట్టుకుందామని పెట్టుకున్నాము. ఇది మరి మాకు వస్తుందా రాదా అని మాకు. అంటే గత ప్రభుత్వంలో అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అప్లై చేసిరా? మరి అప్పుడు చేసినాము, మొన్న ఎలక్షన్ల ముంగట కూడా చేసినాము. ఏవి రాలేవు మాకు. బీడీ పింఛన్ కూడా మస్తు అసలు ట్రై చేసినాం కానీ అది మస్తు ఏం లాయే, అది కూడా వస్తలేదు. మరి ఇప్పుడు దేనికి అప్లై చేశారు? లక్ష్మీ పథకము, ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వస్తుంది అనుకుంటారా కాంగ్రెస్ ప్రభుత్వంలో? అదే మేము వస్తుందని అనుకుంటున్నాము. ఇక మరి వాళ్ళు ఏం చేస్తారో మాకు ఆశ అవుతుంది వస్తుందని. ఓకే, అంటే చాలా మంది మాకైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎన్నో అప్లికేషన్ చేసినా కూడా రాలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తాయని నమ్మకం కొద్దైతే ప్రజలు చాలా అప్లై చేసుకుంటారు. అమ్మ ఏం పేరు నీ పేరు? దేనికి అప్లై చేసుకున్నారు? లక్ష్మి. ఇల్లు లేదు, మాకేం లేదు. కూలిగా ఎక్కిలు చేసుకొని బతుకుతున్నాం. మాకేం రాలేదు. ఇప్పుడైతే వస్తుందని చూస్తున్నాం. చేసినాం. ఇంటికి రాయి
కిరాయి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. ఓకే, అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క కూడా మాకు నెరవేరలేదు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తు చేసుకున్నాము, మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పేసి నమ్మకం కొద్ది ఉన్నామని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దీపక్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.